హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ జానీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత మొదటి వ్లాగ్ చేస్తున్నాం. అంటే రెగ్యులర్ గా బీచ్ వైజాగ్ చాలా మంది బీచ్ ఫేమస్ అనుకుంటారు కదా, అదే వైజాగ్ లో ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రతి ప్లేస్ లో ఒక ఎగ్జైట్మెంట్ గా ఏదో ఒక వీడియో అంటూ ఉంటది కదా, అంటే ఒక సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏదో ఒకటి ఉంటది కదా, అది మేము ముందు చూపిస్తాను. ఇక్కడే ఎందుకు వీడియో స్టార్ట్ చేశానంటే మీకు వివరంగా చెప్తాను. అంటే ఒక 10 years బ్యాక్ పరుగు సినిమా రిలీజ్ అయింది, గుర్తుందా అందరికి? పరుగు సినిమా ఇదే ప్లేస్ లో జరిగింది. అది ఎక్కడ జరిగిందో మీకు చూపిస్తాను. ఆ బిల్డింగ్ చూసారా? ఇదే బిల్డింగ్ లో అల్లు అర్జున్ పైనుండి దిగుతాడు. అక్కడ నుండి చూస్తుండగా ఆ రియాక్షన్, అంటే అల్లు అర్జున్ చూసేది అదంతా చాలా ఐకాన్ స్టార్ ని అప్పుడే చూసాం మేము. అందువల్లే ఇదే ప్లేస్ ని మాకు చిన్నప్పటి నుండి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ప్లేస్ చూడగానే ఆ బిల్డింగ్ కనిపిస్తే మాకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందువల్ల ఇక్కడే స్టార్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో, చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ వ్యూ పాయింట్లోని సరదాగా వచ్చి కూర్చుంటే చాలా అందంగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా ముందుకు నడుద్దాం. చూసారు ఇద్దరు మామూలు అందరూ ఎంత అందంగా ఉన్నారు. నాకైతే చూస్తున్నారు, నవ్వినట్టు ఉన్నారు ఇద్దరు మామూలకి పడిన. ఇది గుడి అండి, రాధాకృష్ణుడి గుడి. ఈ గుడి దగ్గర ఇంతకు ముందు పాత గుడి ఉండేది, అది తుఫాన్కి అనుకుంటా పడిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అలా నడుస్తూ నడుస్తూ ఇది కృష్ణుడి బొమ్మ చూసారు కదా, ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంటుంది. ఈ గుడి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది అండి మొత్తానికి. ఇంకా ఆచి లాంటిది ఒకటి ఉంటుంది చూసారు కదా, ఆచి ఎంత అందంగా ఉందో. కృష్ణుడు 2 చేతులతో ఫ్రూట్ పట్టుకున్నట్టు చాలా అందంగా. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగడానికి వస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా రాధాకృష్ణుడి పక్కన దిగితే వాళ్ళ లవ్ సక్సెస్ అని చాలా లవర్స్ ఎక్కువ వస్తారు ఇక్కడికి. చూసారా ఇక్కడ కారు కూడా ఉంది, పిల్లలు మొత్తానికి ఆడుకుంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడ కారు ఎక్కి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు కారులో తిరుగుతూ. అతను అంటున్నాడు ఎక్కితే 50 రూపాయలు, ఎక్కపోతే ఫ్రీ అని అంటున్నాడు. ఇంకొంచెం అబ్బో బుడ్డోడు బెలే తీస్తున్నాడు. చూసారు ఇక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు. మొత్తానికి కృష్ణుడి విగ్రహానికి వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకు బండి మీద వెళ్దాం. బండి మీద వెళ్తూ రోడ్డు కూడా చూస్తుంటే ఎంత ఎగ్జైట్మెంట్గా చాలా బాగుంటుంది. కానీ నాకు డౌట్, ఈ బండి కొంటే చాలామంది ఎంతగా చూస్తారు. రోడ్డు వ్యూ చూస్తారా ఎంత నీట్గా అందంగా ఉందో. వైజాగ్లో రోడ్లు కూడా ఎంత అందంగా ఉంటాయని ఇదే చూడడం. ఇంకొంచెం వెళ్దాం. ఇంకొంచెం వెళ్ళే కొద్దీ మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇది చూసారు కదా రోడ్డు. ఇది మోస్ట్ వైజాగ్లో నెంబర్ 1 5 star హోటల్. దీన్ని నోవాటెల్ అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. దానికి ముందు ఒక హోటల్ ఉండేది, అది తాజ్ హోటల్. దీన్నే తాజ్ హోటల్ అంటారు. ఇది ఎన్టీఆర్ విగ్రహం. ఎన్టీఆర్ విగ్రహం చూసారా చాలా అందంగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి, అది చాలా వరకు తెలియదు కొందరకు, అది నేను చూపిస్తాను. ఇగో ఇదేనండి మొత్తం చూసారా, ఇక్కడ ఒక బజార్లా ఉంటుంది, అంటే మార్కెటింగ్లా ఉంటుంది. అంటే న్యాచురల్గా సముద్రంలో దొరికే గుళ్ళల్ లాంటివి, దానితో మిర్రర్స్కి ఇంటి డిజైనింగ్ అన్నీ ఓవరాల్గా చాలా అందంగా ఉంటాయి. ఇవి చాలా వాళ్ళు అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇవి కొనడానికి ఇక్కడికి వస్తారు. చాలా అందంగా ఉంటాయి ఇవి ఇంట్లో డెకరేషన్ కంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం చూసారా ఈ వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ వైజాగ్లో మోస్ట్ ఏంటంటే, వైజాగ్లో బీచ్ అని అందరికీ తెలుసు. ఈ బీచ్లో ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వచ్చి ప్రశాంతంగా సంతోషంగా గడిపేదానికి ఒక ప్లేస్ ఉందంటే అది బీచేనండి. చూసారా బీచ్ ఎంతమంది ఉన్నారో, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. బీచ్లో అలలు చూసారా, వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. చాలా బాగుంటుంది బీచ్ మొత్తం ప్రశాంతమే. మీ అందరికీ ఇంకొక మోస్ట్ ఇది పాపులర్ బీచ్. ఇది 1971లో ఉందంట ఇది. అది ఎవరు కట్టారనేది దాని మీద రాసి ఉంటుంది, చదువుకోండి వెళ్ళి ఒకసారి. వీళ్ళిద్దరు చూసారా మొత్తం. ఇక్కడ మోస్ట్ ఇదో ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ వ్యూ చూస్తూ తినడానికి అన్నీ ఉంటాయి, ఫిష్ కర్రీస్ అన్నీ ఉంటాయి. ఇది ఒక ఆల్ ఇండియన్ కాఫ్ బజార్ అండి. ఇక్కడ ఉన్న చాలా వరకు అన్నీ దొరుకుతాయి. లేడీస్కి సంబంధించినవి మరీ ఎక్కువ ఉంటాయి. స్లిప్పర్స్ కానీ అన్నీ ఓవరాల్గా మోస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి మీరు కూడా విజిట్ చేయండి.
ఇంటి డెకరేషన్ సామాన్లు, ఇయర్ రింగ్స్, హెయిర్ బ్రాండ్స్ మొత్తం ఇద్దరు అమ్మాయిలు చూడు అక్కడ. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇక్కడ చాలా వరకు అన్నీ ఉంటాయి. మొత్తం బట్టలు, క్లాతింగ్స్ అన్నీని. చాలామంది చెప్పాలంటే ఇక్కడికి వచ్చి కొంటారు. ఇక్కడే ఇవన్నీ చూసుకొని నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, చూడండి. చూసారా ఈ అమ్మాయిలు బొమ్మలు, టాయ్స్, పిల్లలకి కావాల్సినవన్నీ ఉంటాయి. అలాగే అలిసిపోయి కూర్చొని తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. మొత్తం అన్నీ ఉంటాయి. వాళ్ళందరూ చూడండి ఎలా చూస్తున్నారు. చాలామంది ఇక్కడికి చూడడానికి వచ్చింది కాకుండా ఇక్కడ కొంటారు. కొనేసి సిఎంఆర్లో కొన్నామంటారు. అమ్మాయిలు అయితే మోస్ట్ లిప్టిక్లు ఇవన్నీ ఇక్కడవే కొంటారు. ఇక్కడ కొనేసి సిఎంఆర్లో కొన్నాను, ఇక్కడ కొన్నాను అంటారు, సెంటర్లో కొన్నాను అంటారు. కానీ ఇక్కడ ఉన్నవి అక్కడే ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి అన్నీ. ఎయిర్ క్లిప్స్ చూసారు కదా, వ్యూ కూడా ఎంత అందంగా ఉందో. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అన్నీ చూపిస్తాం పదండి. చూసారు కదా, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మళ్ళీ. మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు నచ్చినవి ఏమైనా ఉండొచ్చు. డోర్ కర్టన్స్ అన్నీ ఇంట్లో సంబంధించినవన్నీ ఉంటాయి. అన్నీ అవే కాకుండా ఆల్ రౌండ్స్ ఇక్కడ కీ చైన్ ఉంటాయండి, చాలా అందంగా ఉన్నాయి. నేను కీ చైన్ కొందామని తీశాను. నాతో పాటు మా తమ్ముడు ఉన్నాడు, ఆడు కూడా చూస్తున్నాడు. కీ చైన్ ఒకటి రేట్ అడిగితే ఎంత అంటే 150 చెప్పారు. బాగా ఎక్కువేమో అనిపించింది, అందుకే తీసుకోకుండా పక్కన పడేసాం. చాలా అంటే చాలా బాగున్నాయి. పక్కన పడేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం పదండి. పౌచెస్ చూసారా, ఎనీ మొబైల్ పౌచెస్ ఇక్కడ ఉంటాయి. చూసారు కదండి, ఇది వాటర్ది చాలా బాగుంది, అందంగా ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే చూసారు కదా, చాలా రకాలైన విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. బుద్ధుడు విగ్రహం కూడా చాలా అందంగా ఉంటాయి. వినాయకుడి విగ్రహాలు ఇవి చాలా అంటే తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కింద ఇవ్వాలనుకున్నా ఇక్కడికి వచ్చి పట్టుకు తీసుకొని వెళ్ళండి. చాలా అంటే అన్ని విధాలుగా అందంగా ఉంటాయి. చూసారు కదా బుద్ధుడి విగ్రహం ఎంత అందంగా ఉందో. నేను తీసుకున్నాను ఆల్రెడీ బుద్ధుడి విగ్రహం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వారాయి అంటే పవన్ కళ్యాణ్ది ఎలాగా వారాయి దగ్గరుండి చూడలేము, ఈ బొమ్మ రూపంలో చూసుకుంటున్నాం. తీసుకున్నామండి ఆల్రెడీ. ఒకసారి తీద్దాం, పంపిద్దాం, చూద్దాం ఎలా వెళ్తుందో. చూసారు కదా వారాయి బొమ్మ. దీనికి ఎగ్జాంపుల్ ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందో మన జీవితాలు కూడా అంతేలా మారిపోతే. జనసేన పిల్లలకి కావాల్సిన బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి, అన్నీ చూడండి. మీరందరూ చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా చిన్నప్పటి వీడియో గేమ్. అంటే ఇప్పుడైతే మొబైల్స్ వచ్చి ఫ్రీ ఫైర్, పబ్జి అనేవి ఉండేవారు. అప్పట్లో ఫ్రీ ఫైర్ అంటే ఇదే మాకు చిన్నప్పుడు జ్ఞాపకం. ప్రతి జాతరలో మా నాన్నగారిని కొనమనేవాడిని. మీలో ఎంతమంది ఈ గేమ్ ఆడారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ గేమ్ ఆడేవారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇదే. ఇప్పుడు పిల్లలకి మొబైల్లో గేమ్స్ కాకుండా వీటిలో గేమ్లు ఆడుకోమని చెప్పండి. జలకన్యలు ఎలా ఉంటాయో తెలియదు కానీ మా వైజాగ్లో జలకన్యలు ప్రతిరోజు చిన్నప్పుడు వచ్చి ఇక్కడ ఎంచుకునేవాడిని. పింక్ జలకన్య నాది, గ్రీన్ జలకన్య మా వాడిది అనుకుని చెప్పుకునేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూసారు కదండి స్కై ఎంత అందంగా ఉందో. వైజాగ్లో ఏముందంటే డైనోసార్లు ఉంటాయి అంటారు కదా, అది చూపిస్తాను రండి. చూసారు కదండి చిన్నపిల్లలు, డైనోసార్లు అంటే చిన్నప్పుడు ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ మేము చూసే కొద్దీ డైనోసార్లు ఎలాగే ఉంటాయో అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మోస్ట్ పాపులరిస్ట్ ప్లేస్. దీన్నే లవ్ వైజాగ్ అంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు, ఫోటోతో పాటు వీడియోలు చేస్తారు. అంతేకాకుండా ఈ లవ్ వైజాగ్ దగ్గర సెలబ్రిటీస్ కూడా ఉంటారు. అంటే టిక్టాక్లో ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఒకవేళ మీరు ఎవరినైనా వాళ్ళని చూడాలనుకుంటే మధ్యాహ్నం పూట వచ్చి చూస్తే వాళ్ళు కనిపిస్తారు. లవ్ వైజాగ్ అనేది చాలా మోస్ట్ పాపులర్ ప్లేస్ ఇది. దీని బ్యాక్ సైడ్ ఉన్నది మ్యూజియం, అంటే అది చూపిస్తాను రండి. చాలామంది చిన్నపిల్లలు తెలియదు కదా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో. ఈ అంటే ఇక్కడ నేను కూర్చొని ఏం చెప్తున్నానంటే, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న పిల్లలకి చాలా వరకు లవ్ వైజాగ్ దగ్గర వచ్చి సెలబ్రిటీలు అండ్ ఎయిర్పోర్ట్ రియల్గానే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చాలా అంటే మోస్ట్ రియల్లీ ఫ్లైటే ఉంటుంది. దాని లోపల ఫ్లైట్ ఉంటుంది. నేను కూడా లోపలికి వెళ్ళి చాలా ఎగ్జైట్గా ఫీల్, ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఫస్ట్ టైం ఈ మ్యూజియంలో ఉన్న ఫ్లైట్ ఎక్కి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఇది రియల్లీ సబ్మెరీన్. ఈ సబ్మెరీన్ లోపల కూడా విజిట్ చేయొచ్చు. ఇది యూత్ అందరికీ ద బెస్ట్ మోస్ట్ టైంపాస్ ప్లేస్ అంటే ఇదేనండి. ఇదే వైఎంసి అంటారు. ఇక్కడ ప్రతి యూత్ కుర్రోళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు.
చాలా అంటే టైం ఎక్కువ స్పెండ్ చేసి ప్రతి ఒక్క కుర్రోళ్ళు ఇదే ప్లేస్లో ఉంటారు. దీన్నే వైజాగ్లో మోస్ట్ పాపులర్ వైఎంసి బీచ్ అని అంటారు. ఇంతవరకు అన్నీ చూసాం కదా. బీచ్లో ఒక మంచిగా మొక్కజొన్న తీసుకొని బాగా కారం రాసి ఇస్తుంది చూడండి, దాన్ని తింటే ఉంటుంది అబ్బా అనిపిస్తుంది. ఇలా మొక్కజొన్న తింటూ బీచ్లో కూర్చుంటే చాలా అంటే చాలా ఫీల్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ బీచ్లో కూర్చొని మొక్కజొన్న తినని వారంటూ లేరు. అంతేకాకుండా మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని చూస్తే వాళ్ళ ఫ్యామిలీతో ఎంత ఆనందంగా బీచ్లో కూర్చొని సరదాగా గడుపుతూ తింటూ ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ చాలా చాలా అంటే చాలా ఫీల్ అవుతారు. బాగుంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. మీకు నేను ఇంత సీరియస్ చెప్తే నా పక్కన ఉన్న చూడు ఆల్రెడీ 2 మొక్కజొన్నలు తినేసాడు. దాంతో మళ్ళీ ఇంకో మొక్కజొన్న కొనుక్కున్నాడు. అంతేకాకుండా వీడు తినడానికి పుట్టినట్టు 24 గంటలు తినుకొనే ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇదే కాకుండా ఇంకా స్మార్ట్ సిటీ పార్క్ చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. పార్క్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి. అంటే ఎంకరేజ్మెంట్ వీడియో మీరు నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాగే ఎంకరేజ్ చేసిననుకో చాలా వరకు ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి లొకేషన్స్ అన్ని వీడియోస్ మీకు చూపిస్తాను.